కొంతమంది రాయలసీమ ద్రోహులు అవగాహన లేకుండా వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డిని జగన్మోహన్ రెడ్డి రాయలసీమకు ఏమీ చేయలేదని చెప్పడం నిజంగా సిగ్గుచేటని రాయచోటి మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా కడప నగరంలోని జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంతో పాటు రాయలసీమలో జలయజ్ఞం ద్వారా ఏర్పాటైన ప్రాజెక్టులు మొత్తం కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుణ్యమే అన్నారు. రాయలసీమ కరువుతో ఎడారిగా మారుతున్నప్పుడు పోతిరెడ్డిపాడు, గాలేరు నగరి, హంద్రినివా, వెల్లిగాళ్లు, పోలవరం వంటి ఏ ప్రాజెక్టులను ఎత్తుకున్నా గుర్తొచ్చేది కేవలం రాజశేఖర రెడ్డేనని అన్నారు. రాయలసీమ ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ₹1 కూడా కేటాయించలేదన్నారు. ఎవరండి చేసింది? ఈ రోజు ఆ రోజు పోతిరెడ్డిపాడు చేయడం వల్ల కదా గెండికోట ఈ రోజు 27 టీమ్స్ నిలబెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు కాదా? గెండికోటలో నిలబడినటువంటి వాటర్ని పైడిపాలెం ద్వారా చిత్రావతికి చేర్చేటువంటి పరిస్థితి ఆ ప్రాంతాన్ని అంతా సస్యశ్యామలం చేసింది ఎవరండి? వెలిగల్లు ప్రాజెక్ట్ 1 సంవత్సరంలో కంప్లీట్ చేసినటువంటి మహానాయకుడు ఎవరండి? వీటన్నిటినీ కూడా మంచి ఉద్దేశంతో తీసుకెళ్ళి మంచిగా చేస్తే నువ్వు నిర్వీర్యం చేసి మేము 42,000 కోట్లు భవిష్యత్తులో ఖర్చు పెట్టబోతామని చెప్తున్నాడు ఆ ఫైనాన్స్ మినిస్టర్ పెద్ద ఆయన ఒక ఆయన. ఎందుకు ఆ మాట చెప్తున్నాడు అని అంటే ఈరోజు సెల్ఫ్ సస్టైనబిలిటీ సిటీ సెల్ఫ్ ఫైనాన్స్తో నిర్మిస్తున్నాం సిటీ అని చెప్పి 2 లక్షల కోట్లు అక్కడ అన్ని ప్రాంతాలపైన ఖర్చు పెట్టిస్తూ మళ్ళీ మభ్యపెట్టడానికి ఇప్పుడు ₹1 డబ్బు లేదు, ప్రభుత్వం ఖజానా ఖాళీ అని చెప్పేటువంటి వాళ్ళు 42,000 కోట్లు ఖర్చు పెడతారంట. ఏ ప్రాజెక్ట్కి ఎంత ఖర్చు పెడతారో చెప్పమని చెప్పి సవాల్ చేస్తున్నాం. ఇదేగా ఈ ప్రాంతంలో కరువు శాశ్వతంగా నిర్మూలించడానికి హంద్రినివాను మళ్ళీ కూడా కంప్లీట్ చేయడానికి నిధులు కేటాయించాడు జగన్మోహన్ రెడ్డి గారు. దాంతోపాటు గెండికోటలో ఉన్నటువంటి నీళ్లను హంద్రినివా ద్వారా అనంతపురం జిల్లాకు పూర్తిగా సరిపోతాయి, ఈ ప్రాంతానికి కూడా సపరేట్గా ఉండాలా అన్ని ప్రాంతాలకు అని చెప్పి పులివెందుల, రాయచోటి ఇట్లా మదనపల్లె ఏరియా కరువు ప్రాంతాల కోసం అని చెప్పి హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి జిఎన్ఎస్ఎస్ నుంచి హెచ్ఎన్ఎస్కి లింక్ కూడా పెట్టాడు. ఆ ప్రాజెక్ట్ దాదాపుగా 60% కంప్లీట్ అయితే మూలన పడేశారు. ఇటువంటి టేకప్ చేయని వాళ్ళు 42,000 కోట్లు ఖర్చు పెడతారా? హంద్రినివా కెనాల్ని 6,000 క్యూసెక్స్కి పట్టారు, 3,000 క్యూసెక్లు తక్కువ వస్తుంది, 6,000 క్యూసెక్లకు చేయాలని చెప్పి ఎవరో ఆలోచన చేసి ఆ ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టిన జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ఈరోజు ఈ ప్రాంతంలో శ్రీ సిటీ రాయలసీమ ప్రాంతంలో వచ్చిన కియా ప్రాజెక్టు గొల్లపల్లి రిజర్వాయర్ ఉందని చెప్పి కియా ప్రాజెక్టు వచ్చింది. వీటికన్నిటికీ కారకులు తండ్రి కుమారులు. వాళ్ళు ఈ ప్రాంతానికి చేసినటువంటి మేలును మీరు చులకన చేసి మాట్లాడటం, మీరేమి చేయకపోయినా ఏదో చేయబోతున్నామని చెప్పి మాట్లాడుతున్నారు. ఒక రాయలసీమ ప్రాజెక్టులు ఎందుకు మీరు గతంలో అంత నిర్లక్ష్యం చేశారు, ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో ఏం చేశారు అంటున్నది మీరు చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. అదేమి చేయకుండా ఉన్న ప్రాజెక్టును అయిపోయే ప్రాజెక్టును రాయలసీమ లిఫ్ట్ను ఆపేసి అది కూడా పక్క రాష్ట్ర సీఎంతో కుమ్మక్కై వాళ్ళకు లబ్ధి చేకూరే విధంగా ప్రయత్నం చేస్తూ రాయలసీమ గొంతుకొస్తూ రాయలసీమ ప్రాంతానికి వచ్చినటువంటి హైకోర్టును మూవ్ చేసి ఈ ప్రాంతానికి వచ్చినటువంటి లా యూనివర్సిటీని తీసేసి ఇక్కడ ఏర్పడినటువంటి సెజ్జులకు నిర్లక్ష్యం చేస్తూ ఈ ప్రాంత ప్రాజెక్టులు నిర్వీర్యం చేస్తున్నారు. ఈ ప్రాంతం అన్ని ప్రాంతాలతో పాటు సమానంగా అభివృద్ధి చెందాలా. రాయలసీమకు ఒకప్పుడు రాజధాని ఉండేది, కర్నూలు అటువంటిది ఉండేది, కనీసం రాజధాని లేకపోయినా హైకోర్టు అన్నటువంటిది ఉంటే కన్నా ఈ ప్రాంతానికి కొద్ది గొప్ప న్యాయం చేసేట్టు ఉంటుంది అని చెప్పి అన్ని రకాల పర్మిషన్స్ కోసం ప్రయత్నం చేసి అలైడ్ కోర్ట్స్ కూడా ఏర్పాటు చేసి కర్నూలులో మంచి చేయాలని ప్రయత్నం చేస్తే నిర్దాక్షిణ్యంగా ఓవర్నైట్ హైకోర్టు తరలిస్తే కూడా మాట్లాడలేకున్నారు అని అంటే మీరు ఈ ప్రాంతాన్ని గొంతుకొస్తున్నట్టు కాదా?